ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. 14వ తారీఖు నవంబర్, అది మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ గారి జన్మదినం అండి. ఆయన నవంబర్ 14న జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ గారు, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు. ఆయన మనకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అవడమే కాకుండా ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అంచేత ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన దేశం ఆయన జన్మదినాన్ని బాలల జన్మదినంగా ప్రకటన చేశారు. ఆయనకి చిన్నపిల్లలంటే ఇష్టం అని. ఆయనకి ఇందిరాగాంధీ గారికి ఆయనకు ముందు నుంచి కూడా జైల్లో ఉన్నా సరే గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే 196 ఉత్తరాలు ఆయన సుమారుగా 1930 నుంచి 33 వరకు కూడా జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఉత్తరాలన్నీ కూడా కలెక్ట్ చేసి గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని బుక్ ప్రింట్ చేశారు. అలాగే డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అదొకటి. అంటే ఆయన తన కూతురుకని రాశారు. అయినప్పటికీ చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అంచేత ఏంటంటే అయితే ఒకటి ఇక్కడ మనకి ఈ నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తూ ఉంటారు. అందరూ అలా మాటలు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళని ఎంతవరకు మనం సరిదిద్ది మన దేశానికి ఉపయోగపడేగా దేశభక్తులుగా తయారు చేస్తున్నాము అనేది కొంచెం ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు స్కూల్స్లో పూర్వం గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. అంతా అతనే. పూర్వం అలాగే గురువుకి అలాగే విలువిచ్చేవారు గురువు విద్యార్థులు. గురువులు కూడా అలాగే చూసుకునేవారు. అయితే ఇప్పుడు చూడలేదంటే నేను అలా అన్ను, కానీ ఏదైనా ఇప్పుడు మార్పులు వచ్చాయి సంఘంలో రకరకాలుగా. అయితే మనకేంటంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచి మంచి బుద్ధులు నేర్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రింట్ మీడియా తర్వాత ఈ మీడియా వచ్చింది కదా, ప్రింట్ మీడియా అనండి, లేదంటే ఈ సెల్ ఫోన్లు వచ్చాయి. వీటి వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో తెలియదు. రకరకాలుగా ల్యాప్టాప్లు కొనిచ్చేస్తున్నారు పిల్లలకి. పిల్లలకి కూడా ఒక 8, 7, 6, 7 వచ్చిన 6, 7, 8 వచ్చే వాళ్ళు కూడా ఫోన్లు ఆపరేట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకంటే వాళ్ళే సులభంగా ఆపరేట్ చేస్తున్నారు. అదంతా టెక్నాలజీ ఓకే, మంచిదే. అది అంటే సౌలభ్యం ఏంటంటే తొందరగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషను అంతా వస్తుంది గూగుల్ సెర్చ్ చేసుకుని. అది వాళ్ళు చేస్తున్నవి మంచి మంచి విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు చూస్తున్నారా లేదా అనేది మనం చూస్తూ ఉండాలి. పూర్వం మా చిన్నప్పుడైతే బాలమిత్ర అని ఉండేది, అలాగే చందమామ అని ఉండేది. చందమామ చక్రపాణి గారు, అది ఆయన తలక కుమార్తె అని చెప్తారు. మంచి మంచి విషయాలు చిన్నప్పటి నుంచి దాంట్లో రకరకాల కథలు, బేతాళ కథలు, అంటే నీతికి చెప్పేటువంటి విషయాలు కూడా చాలా ఉండేవి. అలాగే బాలమిత్ర కూడాను. అలాగే మనకేంటంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే చెప్తారు కదా, మొక్కై వంగునది మానే వంగుతుందా అని. వాళ్ళు ఇప్పుడే మనం అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాళ్ళని జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక సరైనటువంటి క్రమశిక్షణ దారిలోనూ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనకేంటంటే ఈ భారత రామాయణాల్లో అనేక విషయాలు ఉంటాయి. అక్కడ దాంట్లో గురువు గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఎందుకంటే గురువు అంటున్నాను, ఈ పిల్లలు గురువుని వాళ్ళు అన్నీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా శ్లోకంలో అన్నీ అతనే అని భావించాలి. అతనే పరదైవం, అతనే మనకు అన్నీ కూడా అని. అయితే విశ్వామిత్రుడు దాంట్లో రామాయణంలో చెప్తూ వాళ్ళకి ఎన్నో చెప్తాడు, నీతి బోధలు చేస్తాడు. అంటే అతి బలమైనటువంటి విద్యలు ఆయన ఇవ్వడమే కాకుండా వాళ్ళకి చాలా విషయాలు చెప్తాడు. కుమార సంభవం అక్కడ దాంట్లో చెప్తారు. కుమార సంభవం, కుమారుడు ఎలా ఆ శివుడికి పార్వతికి ఎలాగైద్దని. అయితే ఇదే కుమార సంభవం అని కాళిదాస్ గారు యథాతథంగా పెట్టేశారు కుమార సంభవం అని. సరే, ఇలాగే విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు. ఇకపోతే భారతంలో మనకి ద్రోణుడు ఉన్నాడు. ఆ రోజుల్లో ద్రోణుడు చాలా పెద్ద గురుకులం అని చెప్తారు వాళ్ళు. ఆయన కౌరవ పాండవులకే గురువు కాకుండా అనేకమైనటువంటి వాళ్ళకి కూడా ఆయన విద్య నేర్పుతారు. అలాగే మనకి అంటే గురువుల దాల్లోకి వెళ్ళిపోతున్నాను కాదు, గురువులు బట్టే శిష్యుడు కూడా ఉంటాడు. మనకి ఈ పూర్వం ఏంటంటే ఈ గురు శిష్య సంవాదంలో మనకు ఉపనిషత్తులో వచ్చే అది ఇంకోటి అనుకోండి. అలాగే ఈ చిత్ర అని చెప్పేసి ఇంకోటి ఉన్నారు. ఆ ప్రింట్ మీడియాలో వాళ్ళు ఏంటంటే మనకి ఛత్రపతి శివాజీ కథలు, మనకి రాణి రుద్రమదేవి కథలు, ఝాన్సీ లక్ష్మీబాయి కథలు, రాణా ప్రతాప్ సింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రింట్ మీడియాలో వేసి చిన్న చిన్న కథల రూపంలో వచ్చేవి పూర్వం. అంటే
ఇన్ బిట్వీన్ 75-80 ఆ మధ్యలో. అంటే ఇప్పుడు కూడా ఉంటాయి అనుకోండి, కానీ ఎవరు దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ వహించట్లేదు. అయితే ఈటీవీలో బాలభారతం అని ఒకటి వస్తుంది. దాంట్లో కార్టూన్ చూపెడుతున్నారు, అలాగే చిన్నపిల్లలవి కూడా చూపెడుతున్నారు. అయితే ప్రత్యేకంగా ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఈ భారతం, భాగవతం అలాంటివి మనం వాళ్ళకి దాని మీద ఇది కుతూహలం కలిగేటట్టుగా మనం చేయాలి. బాలభారతం అని ఉంది చిన్న చిన్న పుస్తకాల్లో, అలాగే భాగవతం ఉంది. అంటే వాళ్ళకి పెద్ద పెద్ద వేదాంత విషయాలు అవి దాంట్లో ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు కృష్ణుడు దశమస్కందం ఉంది, దాంట్లో శ్రీకృష్ణుడి తాలూకా కథలు అనేటువంటి ఉంటాయి, అనేక కథలు ఉంటాయి. అతడు అంటే రేపల్లకి అదే నందవ్రతం అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బృందావనం వెళ్ళడం, బృందావనంలో బోల్డని కథలు, అతను అనేకమంటే రాక్షసులను చంపుతుంటాడు. అవన్నీ కూడా పిల్లలకి ఉత్తేజం కలిగిస్తూ ఉంటాయి. ఆహా అని అది మనం ముందుగా వాళ్ళకి అందరికి కూడా క్రియేట్ చేయాలి. తర్వాత స్కూల్స్లోనూ వాటిలో కూడా ఏం చేయాలంటే పిల్లలకి క్విజ్ ప్రోగ్రాంలు పెట్టాలి. ఇప్పుడు భారతం గురించి తెలియదు, రామాయణం గురించి తెలియదు అని మనం అనుకుంటే కాదు, పెద్దవాళ్ళు ఆ క్విజ్ అరేంజ్ చేయాలి. వాళ్ళకి అరేంజ్ చేసి దాంట్లో ఈ మధ్యనే ఉలుములి మనకు వెంకట స్వామిలాల్ గారని ఆయన సీఈఓగా ఉంటున్నారు ఒక కంపెనీకి కాశీలో, ఒక బుక్ రిలీజ్ చేశారు. అది రామాయణం మీద ఈ క్విజ్ అంటే ప్రశ్నలు అన్నమాట అన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి చాలా సింపుల్ విషయాలు కూడా రామాయణంలోవి మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు రావణుడికి భార్య పేరు ఏం పేరంటే చెప్పలేరు, రావణుడికి తమ్ముళ్ళ పేర్లు చెప్పలేరు. ఎందుకు రాముడు తమ్ముడి పేర్లే చెప్పలేకపోవచ్చు కొంతమంది. అది ఆ మధ్యన ఎక్కడో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు దాంట్లో. అంటే మనవాళ్లే బీయింగ్ హిందూ మనం తెలియకపోతే మనం దానికి ఏంటి దానికి బాధపడాలి మనం, అయ్యో అని. అంచేత ఏంటంటే పిల్లలకి స్కూల్లో క్విజ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలి. చేసి దాంట్లో గెలిచిన వాళ్ళకి బహుమతులుగా ఈ క్విజ్ బుక్స్ అవి ఇవ్వాలి. ఇలాంటి పుస్తకాలు అంటే ప్రశ్నోత్తరాల దీంట్లో ఉండాలి. దాంట్లో ఈ భారతం గురించి, రామాయణం గురించి, అలాగే పోటీలు పెట్టాలి స్కూల్స్లో. పోటీ పెట్టి దాంట్లో గెలిచిన వాళ్ళకి బుక్స్ రూపంలో ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అలాగే మన పుట్టినరోజుకి పిలుస్తూ ఉంటారు పిల్లలు. పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళి బుక్స్ ఆ పిల్లాడికి ఇచ్చినప్పుడు కూడా బుక్స్ మంచి ఇలాంటికి సంబంధించినవి ఇవ్వాలి. అలాగే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు ఇస్తారు కదా, ఆ పుట్టినరోజు చేసుకున్న అబ్బాయి కూడా ఇస్తారు. ఇప్పుడు అందరూ కూడా స్థితిపరులే. ఆ పుట్టినరోజు చేశారంటే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ బోర్డు డబ్బు ఖర్చు పెడుతుంటారు. దానికి అలాంటి డబ్బులు ఇలాంటి బుక్స్ రూపంలో వేసి పిల్లలకి ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచి విషయాలు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలను చెప్తున్నారు, పడేస్తున్నారు. అవి ఎందుకు వస్తాయి? చిన్నప్పటి నుంచి పిల్లల్ని సరైన దారిలో మనం పెట్టకపోవడం నుంచి. అక్కడ ఒక కుటుంబ వ్యవస్థలో ఏంటంటే తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, మా అమ్మ, అలాగా అదంతా కూడా ముందు నుంచే వ్యవస్థ సమంగా సాగట్లేదు. ఇప్పుడు అంతా అస్తవ్యస్తంగా ఉంది. అందుకే ఈ పెద్దవాళ్ళు అంటే గౌరవం లేకపోవడం, తల్లిదండ్రి కొంచెం పెద్దవగానే వాళ్ళని ఆ వృద్ధాశ్రమాలలో చేస్తుండడం, ఇలాంటివన్నీ కూడా మనకి వస్తున్నాయి. అంచేత ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూడాలి, వాళ్ళకి ముద్దు చేయాలి. ముద్దు చేస్తున్నప్పుడు అదే సమయంలో వాళ్ళని క్రమశిక్షణ తోటి పెంచగలగాలి. అలా పెంచినప్పుడే వాళ్ళు తర్వాత కాలంలో ఆ తల్లిదండ్రులకి భారం అవ్వకుండా వాళ్ళని సుఖంగా చూసేవాళ్ళుగా తయారవుతారు పిల్లలందరూ కూడా. అంచేత రేపు బాలల దినోత్సవం అండి. అందరికీ కూడా, చిన్నపిల్లలందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. అలాగే వాళ్ళని చక్కగా క్రమశిక్షణగా మడుస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వందనాలండి. ఎందుకంటే గురువే మనకి అంతా కూడా, వాళ్ళే ఆ పిల్లల్ని సరైన దారిలో పెట్టాలి. అంటే అదే సమయంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందనుకోండి. ఇందాకనే చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది, సెల్ ఫోన్లు ఇస్తున్నారు. ఆ సెల్ ఫోన్లో ఎలా ఉంది, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మనం కూడా అప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండాలండి. ఇది ఏదో నాకు తెలిసినటువంటి విషయాలు నేను చెప్దాం అనుకున్నానండి పిల్లల గురించి. శుభం భూయాత్.